హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు గర్ల్ టేల్స్. ఫైనల్లీ ఎప్పటినుంచో కొందామనుకుంటున్న డైసన్ ఎయిర్ ర్యాప్‌నయితే కొనేసానండి. ఇప్పుడు బాక్స్‌నయితే ఓపెన్ చేసి చూద్దాము అసలెలా ఉందో. నేనైతే కలర్ ఆర్డర్ చేసేటప్పుడు చాలా ఆలోచించాను. ఈ కలర్ తీసుకుందామా లేదా అని. ఎందుకంటే ఇది లిమిటెడ్ ఎడిషన్‌లో వచ్చిన కలర్. రెగ్యులర్‌గా ఉన్న సటిల్ కలర్స్ లాగా లేదు. చాలా బ్రైట్‌గా ఉంది కలర్. మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఈ కలర్ నచ్చిందో లేదో. సో, మీరిక్కడ చూస్తే బాక్స్ అన్‌రాప్ చేయగానే మనం డైసన్ ప్యాకింగ్ ఉంది. దాని మీద డైసన్ ఎయిర్ ర్యాప్ అని మెన్షన్ చేసి లోపల ఏమేమి పార్ట్స్ అవి ఉన్నాయో మెన్షన్ చేశారు పిక్చర్స్‌తో. లెట్స్ సీ లోపల ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్! టూ బ్రైట్ బ్లూలా ఉంది. మీకు వీడియోలో కలర్ ఎలా ఉందో తెలీదు కానీ నాకైతే అసలు చాలా బ్రైట్ బ్లూగా ఉంది. ఓపెన్ చేయగానే లోపల స్వీడ్ టెక్స్చర్‌తో ఉందనమాట బ్లాక్‌ది. అండ్ దెన్ ఇక్కడ చూస్తే మీరు బ్లాక్ ఫోమ్ లాగా ఇచ్చారు ప్రొటెక్షన్. ఈ లాంగ్ బ్లూ స్టిక్ లాగా ఉంది కంట్రోలర్ అనమాట. దీంతో పాటు మనకి అటాచ్‌మెంట్స్ కూడా అన్నీ పక్కన ఇచ్చారు. వన్ బై వన్ ఓపెన్ చేసి చూద్దాము. సో, కంట్రోలర్‌కైతే ప్యాకింగ్ ఉంది పక్కన పెట్టాను. ఇప్పుడు మీరు చూస్తే ఇది డ్రైయర్ అటాచ్‌మెంట్. సో, దీంతో మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు అండ్ ఆల్సో స్మూదనింగ్ చేయొచ్చు. సో, ఇక్కడ చూస్తే మీరు ఇంకొక బ్రష్ ఇచ్చారు. ఇది కొంచెం గట్టిగా ఉంది. డైసన్ నేమ్ కూడా మెన్షన్ చేసుంది. అదంతా మ్యాట్ ఫినిష్‌లా ఉంది. మీరు బ్లూ కలర్ అది చూస్తే మెటీరియల్ అంతా మ్యాట్ ఫినిష్. సో, ఇంకొక బ్రష్ కూడా ఇచ్చారు. అది కొంచెం హార్డ్‌గా ఉంది. ఇది కొంచెం సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్నాయి బ్రష్‌కి. దెన్ నెక్స్ట్ ఇంకేమేమి అటాచ్‌మెంట్స్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ 2 ట్విన్ బ్లాక్ బాక్సెస్ ఇచ్చారండి. ఇవి నాకు తెలిసి కర్లింగ్ అటాచ్‌మెంట్స్ అనుకుంటా. రైట్ మీరిక్కడ చూస్తే కర్ల్ బ్యారెల్స్ అవి. ఒకటేమో 20 ఇంకొకటేమో 40 ఆర్ 30 అనుకుంటా. ఈ నాబ్‌ని యూజ్ చేసి మనం కర్లింగ్ డైరెక్షన్ చేంజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ చూస్తే మనకి ఒక రౌండ్ వాల్యూమింగ్ బ్రష్ ఇచ్చారు. బ్రిసిల్స్ చాలా హార్డ్‌గా ఉన్నాయి ఇవి. ఇప్పుడు మెయిన్ కంట్రోలర్ అన్‌రాప్ చేసి చూద్దాము. ఈ టోటల్ సెట్ బ్రైట్ బ్లూ అండ్ కింద మీరు చూస్తే ఒక బ్లష్ పింక్ లాంటి కాంబినేషన్‌తో ఇచ్చారు. సో, ఆ బ్రైట్‌ని ఈ కింద ఉన్న పింక్ చాలా బాగా కాంట్రాస్ట్ చేస్తుంది. బటన్స్ కూడా మీరు చూస్తే రోజ్ గోల్డ్ టెక్స్చర్‌లో వచ్చినియి. సో, పైకి కిందకి మూవ్ చేసేటప్పుడు నాకు ఫీల్ కూడా బావుంది. మనం బటన్స్ మూవ్ చేస్తున్నట్టు. ఇక్కడేమో లాక్ అండ్ అన్‌లాక్ బటన్స్ ఉన్నాయి. సో దట్ మనం పైన అటాచ్‌మెంట్ పెట్టగానే వి కెన్ టాగిల్ బిట్వీన్ లాక్ అండ్ అన్‌లాక్ అనమాట. సో, ఓవరాల్‌గా హ్యాండ్‌లో పట్టుకుంటే ఫీల్ చాలా బావుంది. మ్యాట్ ఫినిష్ వచ్చింది కాబట్టి. సో, అటాచ్‌మెంట్ సెట్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది మీరు చూస్తే. నేను అన్‌లాక్ అండ్ లాక్ చేసి చూసాను. బానే వర్క్ చేస్తుంది. సో, ఓవరాల్ సెట్ లుక్ అయితే ఇది. కింద బ్లష్ పింక్ వచ్చి మధ్యలో బ్రైట్ బ్లూ. ప్రెజెంటేషన్ బాక్స్ కూడా చాలా స్పేషియస్‌గా అన్ని అటాచ్‌మెంట్స్ ఫిట్ అయ్యేటట్టు బావుందండి. టెక్స్చర్ కూడా చాలా బావుంది. పట్టుకుంటే లుక్ అండ్ ఫీల్ మనం క్యారీ చేసేటప్పుడు. ఈ అన్బాక్సింగ్ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు గర్ల్ టేల్స్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై.